ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 27 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో, ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ బిట్వీన్ 17 to 25, you are doing things wrong. As a 26 years old with having a 1.5 million subscribers and a good బిజినెస్, నేను ఈ పొజిషన్కి రావడానికి నేను చేసిన సాక్రిఫైసెస్, నేను పడ్డ కష్టాలు, నేను చూసిన ఎత్తులు దిగులన్నీ కూడా ఈ వీడియోలో మై ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ మీతో షేర్ చేసుకుంటాను. 17 to 25 ఈజ్ ద పీక్ మేల్ పర్ఫార్మెన్స్ ఏజ్. ఈ ఏజ్ లో కానీ మీ పర్ఫార్మెన్స్ అంటే మీ అట్మోస్ట్ పొటెన్షియల్ మీరు రీచ్ అవ్వకపోతే 27, 28 యూత్ డిగ్రేడ్ అవుతూ ఉండే కొద్దీ, మీరు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతునే కొద్దీ రిగ్రెట్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. వెన్ యువర్ ఫైనల్ ఇన్ యువర్ 30s. నేను ఈ పొజిషన్కి రావడానికి అన్ని కరెక్ట్ గానే చేశాను అనుకుంటే యువర్ రాంగ్. నేను చాలా తప్పులు చేశాను అనమాట. దట్ ఈస్ వై దిస్ వీడియో ఈజ్ ఇన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ. బికాస్ ఒక 5 to 6 years of experience, if you're 18 years of old, you could learn from single video. So definitely skip చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మనం కొన్నిసార్లు ఒకటి చేద్దాం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ మధ్యలో వదిలేస్తాం. లెట్స్ సే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనుకుందాం. ఒకప్పుడు జనవరిలో స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఫిబ్రవరి దాకా స్ట్రెచ్ ఉండేది. బట్ ఇప్పుడు అది 1 week వరకు కూడా ఉండట్లేదు. కానీ ఇది ఒకసారి జరగదు, 2-3 సార్లు జరుగుతుంది. ఒక ప్యాటర్న్ కింద మారుతుంది అనమాట. ఆ ప్యాటర్న్ ఏం చేస్తుంది అంటే మన మీద మనమే గివప్ చేసుకునేలా చేస్తుంది. ఎప్పుడు అనుకోలేదా అసలు వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు మధ్యలో వదిలేస్తున్నాను? ఇప్పుడు మీకు క్వశ్చన్ వేసుకోవాలనిపించలేదు మీకు మీరే? ఐ నో ద ఆన్సర్. అబ్సెషన్. యూ ల్యాక్ obsession, which brings me to the first point. Get obsessed with anything that you like, anything that you really want in your life. నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు, గెట్ అబ్సెస్ విత్ ఇట్. నువ్వు మంచి కాంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నావు, గెట్ అబ్సెస్ విత్ ఇట్. నువ్వు మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నావు, గెట్ అబ్సెస్ విత్ ఇట్. అసలు ఈ అబ్సెషన్ ఎట్లా వస్తుంది అంటే దానికోసం మీరు థర్డ్ పాయింట్ అట్లా స్టిక్ అవ్వాలి, ఎందుకంటే దట్ విల్ గివ్ ఎ డీటెయిల్ అనాలిసిస్ అసలు అబ్సెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్పి. బట్ ఈ పాయింట్లో ఐ వాంట్ టు టెల్ యు ద ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్సెషన్. ఒక వర్డ్ ఉంటుంది, రిస్క్ యాపెటైట్ అని చెప్పి. మనందరికీ తెలుసు రిస్క్ తీసుకుంటేనే ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతాం. కానీ ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి నీకు నువ్వు రీజన్ ఇచ్చుకోవాలి కదా. దట్ ఈస్ వెన్ దిస్ అబ్సెషన్ కమ్స్ ఇన్ టు ద ప్లే. అరే నాకు అది ఎలాగైనా కావాలి, అది లేకపోతే నేను ఉండలేను, నేను బతకలేను, నేను చచ్చిపోతా దానికోసం అన్నప్పుడే నీకు రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి మీరు ఏం చేస్తారు తెలుసా? యూ గోస్ట్ ఎవ్రీవన్. ఒక 6 months దాకా ఎవరు కనిపించకుండా వెళ్ళిపోతారు. మీ ఫన్ ఎవెన్యూని మొత్తం పక్కన పెట్టేసి యూ విల్ గెట్ అన్కంఫర్టబుల్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 6 months. దట్స్ వాట్ ఐ డిడ్. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఐ వెంట్ ఆల్ ఇన్. ఐ వాజ్ అబ్సెస్డ్. ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలి, మినిమం వీక్లీ 5 to 6 వీడియోస్ అప్లోడ్ చేయాలని అబ్సెషన్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ఐ వుడ్ సే వర్క్ హార్డ్, త్వరగా లగండి, లేట్గా పడుకోండి, తిండి మానేయండి, మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోండి. కానీ 6 months మాత్రం అబ్సెస్ ఓవర్ వన్ థింగ్. టాలెంట్, స్కిల్ కాదు. ఆర్ యు అబ్సెస్డ్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్. పీపుల్ పుట్ ఇట్ అవుట్ వెరీ వేగ్లీ. నాకు అది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, నాకు ఆ స్కిల్ కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి. ఏంటి? డోంట్ పుట్ ఇట్ వేగ్. నాకు అది కావాలి, 600 ఏమైనా సరే నాకు అది కావాలని పట్టుకొని కూర్చుంటేనే అది వస్తుంది మీ దగ్గరికి. ఇవి కొన్ని బీ లైక్ అబ్బా టైం దొరకలేదు, నాకు అవ్వట్లేదు, ఎనర్జీ లేదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే ఆఫ్టర్ 24, 26 ఆ రిగ్రెట్ మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మన మనందరికీ ఏదో ఒక పిచ్చి ఉండదు అనమాట, టు బిల్డ్ సంథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. అసలు మన బ్లడ్ లైన్ చూడని సక్సెస్ మనం చూపించాలనుకుంటాం. మీకు ఆ పిచ్చి లేనప్పుడు పక్క వాళ్ళ నుంచి మీకు రెస్పెక్ట్ రాదు, పక్క వాళ్ళ నుంచి అండి మీకు మీరే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలనిపించరు. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఎట్ స్టేక్. దాని తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చిన తర్వాత యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. అండ్ దిస్ బ్రింగ్స్ మీ టు ద సెకండ్ పాయింట్, విచ్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యువర్ ఏజ్లోనే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ ఫ్యామిలీది, మీ డాడీకి ఎన్ని అప్పులు ఉన్నాయి, మీ మమ్మీ చిట్టీలు ఎన్ని వేస్తున్నారు, అసలు నీకేం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆస్తులు ఎంత, అసలు నీ రియాలిటీ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కడికి 18 years ఆఫ్ ఏజ్లోనే తెలిసిపోవాలి. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. 22 అయిందాక డిగ్రీ చేస్తా, 24కి జాబ్ వస్తుంది, 25 కూర్చొని ఆలోచిద్దాం అనుకుంటే మాత్రం యువర్ గోనా బీ వెరీ లేట్. ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం ఇండియాలో 80% కదా, అంతకన్నా ఎక్కువ, నాట్ 90% అందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళ. మనకు అప్పులు ఉంటాయి, లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, తిప్పలు ఉంటాయి. ఇవన్నీ మీరు అప్పుడే తెలుసుకోకపోతే దాని తర్వాత తెలుసుకున్నా సరే టైం ఉండదు మీకు. అసలు ఇప్పటికీ నేను సబ్స్క్రైబర్స్ మీట్ కొడుతుంటా, మన వాళ్ళు 24, 23 వచ్చినా సరే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ప్రైజ్ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, బట్ లెర్న్ అబౌట్ మనీ. ప్రతి దాని వెనకాల డబ్బులు చూడండి. మన చిన్నప్పుడు మ్యాథ్స్ నేర్పిస్తుంటారు, ఎంత వి హేట్ ఇట్. నాకు మ్యాథ్స్ అంటే చిరాకు, కానీ ఇప్పుడు డబ్బులు లెక్కెడుతుంటే వచ్చే కిక్కే వేరు. సోషల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ కోసం కాదు, అసలు ఆ లాస్ ఏంటి, ఫినాన్షియల్ స్టేటస్లు ఏంటి, అసలు ప్రస్తుతం కంట్రీ ఎక్కడ ఉంది,
ఎలా చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. గో బిట్వీన్ ద లైన్స్, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఈ టైంలో అందరూ ఒక ఫ్లోలో ఉంటాం అనమాట, నేర్చుకుందాం, డిగ్రీ వస్తుంది, ఎప్పుడో ఒక రోజు ఉపయోగపడుతుంది అది అని చెప్పి. బట్ గ్రాడ్యుయేట్ అయినంత వరకు తెలియదు మనకు ఆ డిగ్రీ మినిమం దేనికి పనికిరాదు. చెప్తున్నా కదా, మీరు చేసే పని, మీరు పెట్టే టైం ఒక్క పైసా కూడా పనికి రాకపోతే దానికోసం మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోవద్దు. నేను ఎస్పెషల్లీ ఈ 18 to 25 ఏజ్ గురించే మాట్లాడుతున్నా. 26, 27 అప్పుడు రిలేషన్షిప్స్ వస్తాయి, ఫ్యామిలీ వస్తుంది, మీ హెల్త్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ ఈ ఏజ్లో మాత్రం మనీని టాప్ ప్రియారిటీలో పెట్టుకోండి. జస్ట్ రీకాల్ హౌ ఇట్ ఫీల్స్ టు పే యువర్ పేరెంట్స్ రెంట్. వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఈఎంఐలు పే చేస్తే ఎలా ఉంటుంది చెప్పు. ఎవరినో ఇంప్రెస్ చేయడం కాదు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే కదా వచ్చే కిక్ వేరు. సో టేక్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్, సో దట్ మీకు గ్రౌండ్ రియాలిటీ హిట్ అవుద్ది అనమాట. అప్పుడు మీకు అర్థమైపోద్ది అసలు ఏం చేయాలి జీవితంలో. ఎందుకంటే మీ డాడీ కూడా ఏం చేయలేరు ఆ టైంలో, ఎనర్జీ లేకుండా ఆయన ఏం చేస్తారు చెప్పు. యాజ్ అ మ్యాన్ వి టేక్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఒక ఏదో బ్యాడ్ థింగ్ లో చూడొద్దు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్. గాడ్ ఓన్లీ టెస్ట్స్ మ్యాన్ హూ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్, హూ హ్యాస్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఉన్నోడికే దేవుడు రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. ఈ టైంలో ఎక్కువ కష్టపడిన పర్లేదు, కానీ ఎక్కువ సుఖపడిపోతేనే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ అయిపోతుంది, మన క్యారెక్టర్ ఆర్క్ అక్కడ ఆగిపోతుంది. సో టేక్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ ఎస్ చెప్పేసేయండి, దాని తర్వాత ఫిగర్ ఇట్ అవుట్. నేను ఉన్నదా నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వండి మీ పేరెంట్స్కి. థర్డ్ పాయింట్ దాకా ఉన్నందుకు వెరీ థ్యాంక్స్, విచ్ బ్రింగ్స్ మీ to the ultimate point, which is to get inspired man. There are a lot of people knowledge ni ee రోజుల్లో ఇంత ఈజీ యాక్సెస్ ఇచ్చిన యూట్యూబ్ ని కానీ గూగుల్ ని కానీ మీరు రిఫరెన్స్ తీసుకొని యూ కెన్ కనెక్ట్ విత్ n నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్. లిటరల్లీ ఇట్ కుడ్ చేంజ్ యువర్ లైఫ్. ఇందాక ఫస్ట్ పాయింట్ లో చెప్పాయి కదా అబ్సెషన్ అని చెప్పి. ఆ అబ్సెషన్ ఫస్ట్ పుట్టిందే ఇన్స్పిరేషన్ నుంచి. ఇన్స్పిరేషన్ తర్వాత అది మీకు ఒక మోటివేషన్ కింద మారుతుంది. అండ్ దాని తర్వాత ఇఫ్ యూఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ దెన్ యూ విల్ బికమ్ అబ్సెస్డ్. సో ఫర్గెట్ అబౌట్ అబ్సెషన్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్స్పైర్డ్. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేసే మనిషిని చూసి ఇన్స్పైర్ అవ్వడం తప్పేమీ లేదు. కావాలంటే కాపీ కొట్టండి, అట్లీస్ట్ మీరు దానివల్ల పని నేర్చుకుంటారు. కానీ దాని తర్వాత మీ బ్రెయిన్ దానికి సైకలాజికల్ గా హ్యాబిచువేట్ అయిపోద్ది అనమాట. దెన్ యూ విల్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ సొల్యూషన్ టు యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు మీకు ఈ రోజుల్లో అంత ఇన్స్పిరేషన్ ఎక్కడ దొరకట్లేదు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్ లో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ని మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవాల్సిన పని లేదు. ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి గురువుని కూడా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా తీసుకోలేరు. బికాస్ ద ట్రస్ట్ ఆన్లైన్ లో ఈ రోజుల్లో ఇట్స్ నెగ్లిజిబుల్. బట్ వాట్ అబౌట్ యువర్ డాడ్? కంటే ముందు ఉన్నారు కదా ఈ ఫాదర్. అసలు మనం పెళ్లి గురించి ఆలోచించి 29, 30కి చేసుకుందాం అని అనుకుంటాం, కానీ మీ ఫాదర్ ఎప్పుడో 20s లోనే చేసుకుని 21, 22 ఏజ్ లోనే చేసుకుని రెస్పాన్సిబిలిటీస్ చేతిలోకి తీసుకున్న తర్వాత అంతకన్నా పెద్ద రోల్ మోడల్ ఇంకెవరు ఉంటుంది చెప్పు? లుక్ ఎట్ యువర్ ఫాదర్, గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. సో వాళ్ళ ఫ్యామిలీని కానీ ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఆఫీస్ ప్రతిరోజు వెళ్తూ, అసలు వాళ్ళ టైంలో ఆ నాలెడ్జ్ లేదు, బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ ఉండదు అనమాట. స్టిల్ 9 to 5 జాబ్ చేస్తూ ప్రతిరోజు మీ టేబుల్ ముందు ఫుడ్ పెడుతున్న నాన్నని మీరు ఇన్స్పైర్ గా తీసుకోకపోతే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ యూ కాన్ బికమ్. లిటరల్ చెప్తున్నా, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మనం చాలా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి చాలా సార్లు చెప్పాను. మీ ఫ్రెండ్స్ మీకు అంత ఇన్స్పైరింగ్ అనిపించకపోయినా, మీ రిలేటివ్స్ మీకు అంత ఇన్స్పైరింగ్ అనిపించకపోయినా, మీ ఆన్లైన్ ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ చూసి మీకు అది ఇన్స్పైర్ అనిపించకపోయినా సరే, మీ ఫాదర్ని చూసైనా సరే మీరు ఇన్స్పైర్ అవ్వండి. సిట్ విత్ హిమ్, గో విత్ హిమ్ అవుట్, టాక్ థింగ్స్ అండ్ ట్రస్ట్ మీ. మీరు అలా ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. నా కొడుకు నా గురించి ఇలా పట్టించుకుంటున్నాడు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి. సో జెంటిల్మెన్, గెట్ ఇన్స్పైర్డ్. లాస్ట్ పాయింట్, గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఇప్పుడు మన ఇంట్లో మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాం, ఒక 20 years నుంచి మనం ఆ ఇంట్లోనే ఉంటాం అనమాట. అబ్బా మన ఊర్లో మన జాబ్ వస్తే సుఖమే వేరు. లిటరల్లీ నా ప్లేస్మెంట్స్ అప్పుడు నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అదే మాట మీద కూర్చున్నారు అనమాట. అరే మన వైజాగ్లోనే వచ్చేస్తే జాబ్ ఎంత బాగుంటుంది అని చెప్పి. నేను అదే ఆ ర్యాట్ రేస్లో ఉండేవాడిని. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫినాన్సెస్ నేను పట్టించుకొని ఒక సొంత బిజినెస్ పెట్టిన తర్వాత రియల్ వరల్డ్ నాలెడ్జ్ అనేది ఇన్ఎవిటబుల్, అంటే ఇన్వాల్యుబుల్. నా సొంత ఊర్లో నా సొంత ఇంట్లో ఉంటే నాకు నాలెడ్జ్ వచ్చేదే కాదు. సో ఎవ్రీవన్ ఫ్రమ్ 18 to 25 మేక్ షూర్ యువర్ అవుట్ ఆఫ్ యువర్ సిటీ. ఇలా అన్నాను కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కంట్రీ బయటకు వెళ్ళిపోతున్నారు, అది కాదు నా పాయింట్. మీకు తెలుసు బయట జాబ్స్ కోసం వెళ్ళిపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. లిటిల్ చెప్తున్నా, ఇండియాలో ఇఫ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ గుడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉంటే యూ ఆర్ 98% బెటర్ దెన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మెన్. నీకు ఆ లాంగ్వేజ్ ఆర్టికులేషన్ కరెక్ట్గా వస్తే, అంటే వచ్చే పదం నోట్ నుంచి కరెక్ట్గా వస్తే, ఎవ్రీవన్ అరౌండ్ యూ విల్ లుక్ ఎట్ యూ లైక్ యు ఆర్ ద సుప్రీం పర్సన్. మీ ఎనర్జీ మీకు అర్థమైపోతుంది అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుంటే వెనకాల గుచ్చుకుంటూ ఉంటుంది వాళ్ళు యువర్ టాకింగ్. మీరు మీ పదాలను ఎలా ఆర్టికులేట్ చేయాలంటే అవతల వాడు జస్ట్ నంబగా వినాలన్నమాట. అసలు వాడు ఏం మాట్లాడో వాళ్ళకి అర్థం కాకూడదు. అప్పటిదాకా లౌడ్గా ఉండే రూమ్ వన్స్ మీరు మాట్లాడే
మాట్లాడితే సైలెంట్ గా వింటారనమాట. అది మీరు కానీ మాస్టర్ చేస్తే ట్రస్ట్ మీ, దిస్ కంట్రీ విల్ బి యువర్ ఆయిస్టర్. లిటరల్లీ ఇట్ విల్ బి యువర్ ప్లే గ్రౌండ్. అండ్ గో అవుట్ అంటే జస్ట్ బయట సిటీకి వచ్చి కష్టపడినని చెప్పట్లేదు. గో అవుట్ అంటే గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, టాక్ టు న్యూ పీపుల్, ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్, అడ్వెంచర్స్ చేయండి, లాంగ్ వాక్స్కి వెళ్ళండి, హైకింగ్ చేయండి, వాట్ నాట్. ఇది మిమ్మల్ని ఇంటెలెక్చువల్ లెవెల్లోనే కాదు స్పిరిచువల్ లెవెల్లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఎవ్రీ టైమ్ ట్రస్ట్ మీ, ఎవ్రీ టైమ్ గో టు యువర్ ట్రిప్, కమ్ బ్యాక్ టు యువర్ సిటీ, అప్పుడు ఒక కొత్త ఐడియాతో వస్తారు, ఒక కొత్త పర్సెప్షన్తో వస్తారు అనమాట. ట్రస్ట్ మీ, డెఫినెట్ ట్రై చేయండి. ఎందుకు ప్రతిసారి వైజాగ్ వెళ్ళి వచ్చినప్పుడే ఒక కొత్త ఐడియాతో వస్తాను అనమాట. ఎప్పుడు మన హైదరాబాద్ వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేద్దామా అని చెప్పుకుంటున్నాను. గైస్, ఐఎమ్ 26 years old. ఈ ఏజ్ లో నేను ఏమైనా నేర్చుకున్నానంటే దీస్ ఆర్ ద 4 lessons. ఇఫ్ యూ సమ్హౌ గెట్ అ హోల్డ్ ఆన్ దీస్ థింగ్స్ యూ కెన్ బి అన్స్టాపబుల్. కానీ నాకు ఒక చిన్న డౌట్, అదేంటంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ ఏజ్ కామెంట్ చేసి డిడ్ యూ టేక్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్? ఐ వాంట్ టు నో ఎంతమంది మన కమ్యూనిటీలో హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ జెంటిల్మెన్ అని నాకు తెలియాలి. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, అసలు మీకు కష్టం ఏంటి? సమ్ టైమ్స్ లెటింగ్ ఇట్ అవుట్ డెఫినెట్లీ మీకు కోప్ అప్ మెకానిజం ని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ యూ ఫీల్ వెరీ రిలీవ్. అండ్ వాట్స్ ద బెస్ట్ ప్లేస్ టు షేర్ మోర్ దాన్ ద ఫ్యాషన్ వర్డ్స్ కమ్యూనిటీ? సో డెఫినెట్లీ కామెంట్ డౌన్ బిలో.